నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్ గారు మనతో ఉన్నారు. ఎందుకంటే ఆమె ఇంతకుముందే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. లుబ్నా గారు, మీరు ఎప్పటి నుండో వాతావరణం సంబంధించిన విషయాలపైన అలాగే కాలుష్యం సంబంధించిన విషయాలపై అవగాహన చేస్తున్నారు, పర్యటిస్తున్నారు కూడా. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం అండి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కంటే ముందర సోనియా గాంధీ గారు ఏదైతే 2004 నుంచి 14 దాకా 10 ఇయర్స్లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా ఆవిడ ఇండియాలోని క్లీనెస్ట్ బ్యూరోక్రాట్స్ని, నాలెడ్జబుల్ పీపుల్ని, ఎకానమిస్ట్ని, జాన్ డ్రీస్ గారు, హర్ష్ మందేర్, సైద్ అహ్మద్, అరుణా రాయ్ లాంటి వాళ్ళని ఆవిడ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో చేర్పించుకొని ఇండియా ప్రజల్ని ఎంపవర్ చేసే ఏంటంటే చట్టాలు తీసుకొచ్చారో. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ ఆవిడ అదే హయాంలో వచ్చింది, ఆర్టీఈ అప్పుడే వచ్చింది, మన్రేగా అప్పుడే వచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అప్పుడే వచ్చింది, ఇంకా కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. అట్లాగే లాస్ట్ ఏదైతే తీసుకొచ్చారో 2004లో అది ఏంటంటే ప్రతి చట్టంని అమలు చేసే ముందర ఫుల్ కన్సల్టేషన్ అవ్వాలి అన్నది కూడా. అది ఈ 2014 నుంచి 2024 దాకా అసలు అమలే కాలేదు అది, ఎందుకంటే వాళ్ళ హయాం లేదు అప్పుడు. సో ఇట్లాంటివి ప్రజల్ని ఎంపవర్ చేసి ఆ చట్టాలని అంత క్లీన్ బ్యూరోక్రాట్స్తో పనిచేసే పొలిటీషియన్ అంటే అసలు పొలిటీషియన్కి బ్యూరోక్రాట్స్కి అసలు వాళ్ళు కొల్యూడే ఉంటారని చెప్తారు. కానీ ఇది క్లీన్ పొలిటీషియన్స్ని ఎన్నుకొని మరీ అట్లా చట్టాలు తీసుకురావడం అనేది నాకు చాలా నచ్చింది అన్నమాట. చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అనుకోవడం ఏంటంటే ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్లో అసలు ఇండియాకి ఒక పునర్జన్మ, ఒక రీబర్త్ అంటూ తీసుకొచ్చింది. సంవిధానం నుంచి డీరేల్ అవుతున్న కంట్రీని మళ్ళీ పట్టాలపైనకి తీసుకొచ్చే ఈ ప్రయత్నం ఏదైతే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ప్లస్ మొత్తం ఇండియా అలయన్స్, ఆ రకంగా ఇండియాని ఒక తీసుకురావడం అన్నది ఒక చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఇండియాకి అత్యంత అవసరమైనప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలో వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటున్నారు. చాలా అకామిడేటివ్గా, ఇంక్లూజివ్గా, ఇవన్నీ చాలా ఇన్స్పైర్ చేశాయి. ఇది అవసరం దేశానికి. మనం అందరం ఈ పార్టీని సపోర్ట్ చేసి మనం ఇంకా ముందుకి ఇంక్లూజివ్గా, సోషలిస్ట్ వైపుగా తీసుకెళ్లే అవసరం ఎంతో ఉంది. ఇప్పుడున్న మోరల్ డిగ్రేడేషన్ ఏదైతే అయ్యిందో, రాహుల్ గాంధీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కొన్నేళ్ల క్రితం బయట చెప్పారు. ఇండియాలో డెమోక్రసీ దెబ్బతిన్నదంటే యావత్ ప్రపంచంలో డెమోక్రసీ దెబ్బతిన్నట్టు. నేడు అదే జరుగుతుంది. నేడు ప్రధానమంత్రి గారు మళ్ళీ మోడీ అయ్యారు అంటే దాని మీద లోకం మొత్తం కూడా అరే డెమోక్రసీ ఏ స్టేజ్లో ఉన్నట్టు లోకంలో అన్న డిగ్రీ ఆఫ్ డెమోక్రసీ గురించి ఆలోచిస్తున్నారు. ద వరల్డ్స్ డెమోక్రసీ డిగ్రీ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద డెమోక్రసీ డిగ్రీ ఇన్ ఇండియా. ఆ స్టేటస్లో ఉన్నాం మనం ఇండియా. సో ఇక్కడ డెమోక్రసీ ఉండడం చాలా ముఖ్యం వరల్డ్ కోసం, నాట్ జస్ట్ ఫర్ ఇండియా. అందుకని చెప్పి నేను దట్ ఇంకొకటి విజన్ కూడా ఉన్నది నాకు చెప్పాను నేను ఇందాక. ఆ విజన్ పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ క్రైసిస్ కమిషన్ పెట్టాలి తెలంగాణలో, అట్లాగే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టాలి. ఇవన్నీ ఒక పెద్ద విజన్తో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒక పర్యావరణ ప్రేమికులు, ఆయన ఎన్నోసార్లు దాని గురించి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ రాకముందరే నన్ను ఒక ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్గా GO 111లో కూడా చేర్పించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎక్స్టర్నల్గానే రిపోర్ట్ తీసుకున్నారు. నేను అప్పుడు పార్టీ మెంబర్ ఏమాత్రం కాదు, ఇప్పుడు ఈరోజు అయ్యాను మెంబర్. సో నేను ఈ క్లైమేట్ క్రైసిస్ కమిషన్ అన్న ఒకటి పెడితే మనము దాంతో జరిగేది ఏంటంటే, మొన్న కూడా చూసాం మనం హైటెక్ సిటీ దగ్గర నుంచి మన పాత అసలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ దగ్గర దాకా ఏమవుతుంది, ఒక వాన పడంగానే మనుషులందరూ డిగ్నిటీ లేని జీవితం అన్నమాట. అంత ఐటీ సెక్టర్లో పనిచేసి అంత ట్యాక్సులు కట్టి వాళ్ళు రోడ్డు పైకి రాగానే గంటల కొద్దీ వాన ఆగిపోయినా కానీ ఇంకా గంటల కొద్దీ రోడ్ల మీద కార్లు, బైకులు తీసుకుని వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఇటు మన అసలు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి రండి, అటు కూడా ఆ స్ట్రీట్ ఎకానమీ చేసి మేము అడుకోం కానీ స్ట్రీట్ మీద మనం అమ్ముకొని ఒక స్ట్రీట్ ఎకానమీని, ఒక వెల్త్ జనరేట్ చేస్తున్న వాళ్ళకి పాపం షెల్టర్ ఉండదు. వాన పడంగానే, వాన ఆగిన తర్వాత కూడా అక్కడంతా నీళ్ళుంటే వాళ్ళ ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది. సో రైట్ ఫ్రమ్ ది అసలు హైదరాబాద్ టు ద హైటెక్ హైదరాబాద్ దాకా మొత్తం అసలు వీళ్ళు డిగ్నిటీ లేని జీవితాలు అయిపోతున్నాయి. ఒక వర్షం పడంగానే, వర్షం అంటే ఒక టెర్రర్ కాదు, ఒక కరుణ, ఆ రకంగా తీసుకొచ్చి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ బాగా పెంచాలి. ఇట్లాంటి విజన్తో నేను ఈ పార్టీలో చేరాను. అంటే ఇప్పటివరకు మీరు చాలా అంశాలు లేవనెత్తారు, ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. గతంలో లాగా మీరు ఈ యొక్క సమస్యల్ని బయట తీసే అవకాశం ఉందా? డైరెక్ట్ క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? గతంలో కూడా క్వశ్చన్ అన్నది రిప్రజెంటేషన్స్ ద్వారానే చేశాం మనం.
ఇప్పుడు కూడా ఇంటర్నల్గా మనకి కొంచెం ఫేవరబుల్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇంటర్నల్గా ఎవరేమైనా పార్టీలో మెంబర్గా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా ఏదైతే రిక్వెస్ట్లు ఉన్నాయో, సజెషన్స్ ఉన్నాయో అది ఆయనకి ఇంకా డైరెక్ట్గా చెప్పగలడు. ఎందుకంటే ఇప్పుడు మనం రూలింగ్ పార్టీలో మెంబర్ మనం. సో డెఫినెట్గా ఈ విజన్ అన్నది ఆయన ముందు పెడతాము. ఆయన ప్రకృతి ప్రేమికులు కాబట్టి అట్లాగే ఆయన ఐడెంటిటీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా వీ విల్ బి రింగ్. అండ్ ప్రజల సమస్యలని నేను ఇంకా బాగా, ఎందుకంటే ఈ రోజు దాకా కూడా నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను ఇంకా బాగా హ్యాండిల్ చేయగలను. తొందరగా ఊరట రావాలి. ఈ డిగ్నిటీ నాకు బాధ ఏంటంటే ఒక వర్షం పడంగానే, ఒక కరుణ లాంటి వర్షం పడంగానే ఫస్ట్ అది టెర్రర్ అనుకోవడం, రెండోదేమో డిగ్నిటీ పోవడం అన్నమాట. ఈ రెండింటిని ఎట్లా అయినా ముఖ్యమంత్రి గారు చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ పర్సన్ కాబట్టి ఇవి తప్పకుండా ఆయన దగ్గర ఒక there will be a proper recognition to this suggestion of a party member అని చెప్పి నేను అనుకోవడం. సో గతంలో కూడా మీరు లోక్సభ ఎలక్షన్ కోసం ప్రయత్నం చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు. అంటే ప్రజాప్రతినిధి కావాలని మీ లక్ష్యము. కాంగ్రెస్ పార్టీ అలాంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసి ఏమైనా పార్టీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నారా? లేదండి, there is no expectation at all. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రజల జీవితంలో హ్యాపీనెస్ ఇండెక్స్ ఎట్లా పెంచాలా, వాళ్ళ హెల్దీ ఇండెక్స్ ఎట్లా పెంచాలా, వాళ్ళు డిగ్నిటీ ఇండెక్స్ ఎట్లా పెంచాలా, ఇవి నాకు ఎప్పుడూ నన్ను పట్టుకుని వేధించినవి ఇవే ఇంకా ఎక్కువైంది. కాబట్టి లేదు, ఇప్పుడు ఇంత మంచి పార్టీ ఉంది, మన దేశానికి ఒక కొత్త జీవితం ఇచ్చిన పార్టీ ఉంది కాబట్టి ఈ పార్టీలో చేరి, పైగా ఇంకొకటి అండి, లోక్సభ మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళ మేనిఫెస్టోలో 48 పేజ్ మేనిఫెస్టోలో దాదాపు 3 to 4 పేజెస్ క్లైమేట్ క్రైసిస్ అండ్ పర్యావరణం గురించే ఉంది. అది చాలా చాలా హర్షించుకోదగ్గ విషయం. కాబట్టి ఇది ఐఐసిసి దగ్గర నుంచి ఇక్కడ దాకా అందరికీ పర్యావరణం గురించి, క్లైమేట్ క్రైసిస్ ఏదైతే ఉంది, యునైటెడ్ నేషన్స్తో మనం ఇక్కడ నుంచి మనం సంప్రదించి పెట్టుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడు క్లైమేట్ క్రైసిస్ కమిషన్ పెట్టుకుంటే. ఇట్లాంటి ఒక విజన్ని తెలంగాణలో అట్లా ఆ స్టార్ లాగా అయిపోవాలి మన తెలంగాణ. అండ్ ఇట్ షుడ్ బి స్టార్ దేనికోసం, ఏదో ఒక ఊరికే కార్పొరేటైజేషన్లో అట్లా కాదు, ఒక న్యాచురలైజేషన్ స్టైల్లో ఏదైతే దునియా మొత్తం దేని వైపు చూస్తుంది, ఇప్పుడు ఎట్లా మనం నేచర్తో మనం అకామిడేట్ అయిపోయి ఎట్లా మనం సంతోషంగా ఉండాలా ఆ విధంగా ఆలోచిస్తుంది ఇప్పుడు లోకమంతా. సో మనం కూడా ఆ విధంగా ఆలోచించి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్, హెల్దీ ఇండెక్స్, డిగ్నిటీ ఇండెక్స్ ఇవన్నీ పెంచుకుంటూ పోవాలి. యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అరే ఏంటి హైదరాబాద్ తెలంగాణని, ఆయనే సాక్షాత్ ఇక్కడికి రావాలి, దాంతో మనం ఒక స్టార్గా వెలిగిపోవాలని అంత విజన్తో, ప్రజల విజన్తోనే నేను ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రజల జీవన ప్రమాణం పెరగాలి, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా లుబ్నా గారు అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఏదైతే జోడో యాత్ర తర్వాత ప్రజాస్వామ్యం మీద పూర్తి స్థాయిలో ఆయన చేసిన ప్రసంగాలు అవుతుంది, ఆ పార్టీ పట్ల ఉన్న విజన్ నాకు నచ్చింది. అలాగే పర్యావరణ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఆయన ఒక పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణాన్ని కాపాడే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా ప్రజా సంబంధించిన సామాన్యుల విషయాలు కూడా పార్టీకి దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని లుబ్నా గారు అంటున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మోసంతో సాది దిశా టీవీ, హైదరాబాద్.